గాజు సీసాల 132 ఏళ్ల నాటి సందేశం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ముచ్చట పెద్దగానే ఉన్నది కదా! 100 సంవత్సరాలకు మీది ముచ్చటనే ఇది. ఇక లైట్ హౌస్ మరమ్మతులు చేస్తుండగా ఈ ముచ్చట లభ్యమైంది. ఇక దాని గురించి మనం తప్పకుండా వినాలి కదా! ఇక అసలు ముచ్చట్లకు పోతే సముద్ర తీరంలో ఒక లైట్ హౌస్ గోడల 132 ఏళ్ల నాటి సీసా దొరికింది. ఇక అందులో ఒక లేఖ ఉన్నది. ఆ లేఖ రాసి పెట్టి అక్కడనే వదిలిపెట్టిపోయారట. అది చదివిన లైట్ హౌస్ నిర్వహణ పనులు చేస్తున్న ఇంజనీర్లు అయితే ఆశ్చర్యపోయారులా. ఎందుకంటే 132 ఏళ్ల నాటిది కాబట్టి వాళ్ళైతే అందులో ఉన్న ముచ్చట్ను చూసి మస్తు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే స్కాట్లాండ్ లా వెలుగు చూసింది. ఇక స్కాట్లాండ్ లా ఒక చరిత్రాత్మకమైన లైట్ హౌస్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరుగుతున్న సమయంలో ఇంజనీర్లకైతే ఒక సీసా దొరికింది. అది 132 ఏళ్ల నాటి సీసా. ఇక దాంట్లో ఒక లెటర్ కూడా ఉన్నది. ఆ లెటరు రాసింది చదివిన ఇంజనీర్లు ఏం చేసిర్రంటే ఆశ్చర్యపోయారు ఒక్కటేసారి. ఎందుకంటే నేడు వారు చెయ్యాల్సిన పనికి సంబంధించిన ముచ్చట్లు కూడా గా లెటర్లా రాసున్నాయట. అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతున్నది, వీళ్ళు గతంలో ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం నడుస్తున్నది అనే ముచ్చట్లు కూడా ఆ 32 ఏండ్ల నాటి లెటర్లో ఉన్నాయట. మరి నిజంగా ఆశ్చర్యమే కదా ఈ ముచ్చట. అయితే ఈ ముచ్చట్ను మనకైతే 36 ఏళ్ల ఇంజనీరు రాస్ రసెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి మనకైతే చెప్పిండు. ఈ నోటు నిజంగా సంచలనంగా మారింది ఇప్పుడైతే. ఇక రసెల్ గట్లనే అతని బృందము కిర్క్ కాలంలోని కార్న్వాల్ లైట్ హౌస్ పునరుద్ధరణపై పని చేస్తున్నారు. కాబట్టి అప్పుడు వారు లైట్ హౌస్ గోడలల్లా సీసా గుర్తించిర్రు. ఈ లైట్ హౌస్ 1817 నిర్మించబడ్డదట. ఇక ఈ పార్చ్మెంటు నిధి మ్యాప్ అని లైట్ హౌస్ యాజమాని మొదట్లా సరదాగా జోకు చేసుకుంటా చెప్పిండు. కాకపోతే అది 1892లా ఇంజనీర్లు లైట్ హౌస్ కీపర్లు క్విల్ ఇంకుతో రాసిన సందేశమని వాళ్ళైతే తర్వాత గ్రహించిరుల్లా. ఇక వాళ్ళు పోస్ట్ పై భాగంలో కొత్త పెన్స్ ను ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇక అది ఒక రకమైన లాంతర్ కాబట్టి ఇక దాంట్లో కాంతి కూడా వస్తున్నది. ప్రస్తుతము ఇప్పుడు ఇంజనీర్లు అందరూ పనిచేస్తున్న పరికరం గదే. చూసిర్రి గదనులా ఈ ముచ్చట ఎట్లున్నదో. వామ్మో, 132 ఏళ్ల చరిత్ర అంటే మామూలు ముచ్చట్న. ఆ లేఖ దడవలేదు, ఆ సీసా పలగలేదు. ఎంతటి చరిత్రనో కదా. షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.